ఇలా వేసేసుకొని చక్కగా తాగేయడమే. ఇంతేనండి, బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం పుదీనా ఆకులు వేసుకున్నాం. ఇప్పుడు తాగి హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మంచి హెల్దీ జ్యూస్ చేసి చూపిస్తానండి. హెల్దీతో పాటు బాడీని కూల్ పరిచే డ్రింక్ చేసి చూపిస్తానండి. ఎంత కూల్ పరుస్తుందంటే అప్పటికప్పుడు మనకి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ వేసవి కాలంలో మనకి చాలా ఎక్కువగా వేడి చేస్తుంది కదండి. ఆ వేడిని అంతా తగ్గిస్తుంది. అలాగే దీంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ మూలంగా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ చేస్తుందంట. అంటే థైరాయిడ్తో సహా మొత్తం అంతా తీసేస్తుందంట. పరగడుపున ఒక గ్లాస్ జ్యూస్ తాగితే చాలు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్. అదేంటో చూపించేస్తాను, మరి వచ్చేసేయండి. ఇదిగోనండి, ఇదే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట. పరగడుపుని మనం తీసుకున్నట్టయితే కనుక చాలా శరీరాన్ని చల్లబరచడంతో పాటు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్ B3 ఉంది ఇందులోను, పుష్కలంగా మన శరీరానికి అందుతుంది. మరి ఇగో బూడిద గుమ్మడికాయని తీసుకున్నాం, శుభ్రం కడిగేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకుందాం. 2 ముక్కలు ఇలా కట్ చేసేసుకున్నామండి. మనకు ఒక ముక్క సరిపోతుంది, పక్కన పెట్టేసుకుందాం ఇంకొకటి. దీన్ని ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకుందామండి. కట్ చేసేసుకొని పైనంతా దీన్ని తొక్క తీసేసుకుందాం. మధ్యలో సీడ్స్ అన్ని తీసేసుకుందాం పూర్తిగా. ఇలా బూడిద గుమ్మడికాయ ముక్కలన్నీ కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ జార్లో మనం ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని మనం వేసేసుకుందాం. జార్లో బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసేసుకున్నాం కదండి. ఇందులో కల్లుప్పు ఇలా 2 పలుకులు, ఎక్కువ వేసుకోక్కర్లేదండి. అలాగే పుదీనా, మంచి సువాసన, అలాగే హెల్త్కి చాలా మంచిది కదా పుదీనా. ఇలా వేసేసుకొని నేను ఐస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఐస్ క్యూబ్స్ వేయట్లేదు, తక్కువ వేసుకోవాలా, ఎందుకంటే బూడిద గుమ్మడికాయ నిండా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకొని వాటర్ మనం మిక్సీ పట్టేసుకొని జ్యూస్ చేసుకొచ్చేస్తాను. ఇదిగోనండి, జ్యూస్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం వడకట్టేసుకుందాం. ఇలా వడకట్టుకుని దాంట్లో వేసుకొని మొత్తం అంతా జ్యూస్ని వడకట్టేసుకుందాం. జ్యూస్ మంచిగా వడపోసేసుకున్నామండి. జ్యూస్ని వడకట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకొని, మీ ఇష్టం అండి, నిమ్మకాయ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే మీ ఆప్షనల్. ఒక నిమ్మ చెక్క ఇలా వేసేసుకొని ఇందులో నేను 1 స్పూన్ హనీ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే బెల్లం తురుము కానీ పంచదార కానీ ఏమన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి. 1 స్పూన్ నేను తేనె వేసుకున్నాను. చక్కగా మనం ఇలా కలిపేసుకుందాం. తేనె వేసుకున్నాం, ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం గ్లాసుల్లో వేసేసుకుందాం. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఐస్ క్యూబ్స్ నేను వేసుకుంటలేదు, ఎందుకంటే నేను కూలింగ్ వాటర్ వేసుకున్నాను కాబట్టి. ఇదిగోనండి, ఇలా వేసేసుకొని చక్కగా తాగేయడమే. ఇంతేనండి, బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం పుదీనా ఆకులు వేసుకున్నాం. బూడిద గుమ్మడికాయ జ్యూస్ హెల్త్కి చాలా మంచిదండి. హెల్తీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. మరి మార్నింగే థైరాయిడ్ ఉన్న వాళ్ళు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగినట్టయితే కనుక థైరాయిడ్ క్యూర్ అవుతుందంటండి. మరి పరగడుపునే మనం 150 గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ ముక్కను తీసుకొని ఇలా జ్యూస్ చేసుకొని రోజు తాగినట్టయితే కనుక చాలా రోగాలు తగ్గుతాయంటండి. మన శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయంట. అలాగే థైరాయిడ్తో పాటు బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటుందంట. మరి అంతకన్నా ముందు రోజు వేసవకాలంలో మనకి వేడి చేసేస్తూ ఉంటుంది కదా, వేడిని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫుల్గా వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి ఫుల్గా వాటర్ మన శరీరానికి అందుతుందండి జ్యూస్ రూపంలో తాగినట్టయితే కనుక. మరి మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ పక్కన బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది, ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదండి, టేస్ట్ చేసి చూపిస్తాను. ఆహా, చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. మరి చాలా చలువ చేసే గుణం ఉంది కాబట్టి రోజు తీసుకున్నట్టయితే కనుక మన బాడీకి హైడ్రేటెడ్గా ఉంచడానికి
చాలా బాగా పనిచేస్తుందంట. మరి డీహైడ్రేట్ అవ్వకుండా సమ్మర్లో మనం రోజు ఇలాగే తీసుకుందామా? మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.